లేదు, యుగ యుగాలు ఉండే ఆత్మ. ఒకటి నరలోకం, ఒకటి పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, నిత్యం ఉండే జీవితంలో ఉండాలంటే నీ ఆత్మ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ సర్వసత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ వాక్య రూపంలో వచ్చింది ప్రభు వాక్యం. వాక్యమే హృదయాన్ని కదిలిస్తుంది, వాక్యమే హృదయాలతో మార్చుతుంది. అనేక త్రాగుబోతులు దేవుడు వాక్యం విని మారారు, అనేకమైన దొంగలు దేవుడు వాక్యం విని మారారు, అనేకమైన గడ్డు సమస్యలతో ఉన్నవారు కూడా దేవుడు వాక్యం విని హృదయాలు మార్చుకున్నట్లు మనం చూస్తున్నాం. కేవలం దేవుడు మార్చితేనే హృదయాలు మార్చబడతాయి. ఒక గెరాసీన పట్టణస్థుల్లో ఒక వ్యక్తి పలు రకాలమైన సమాధుల్లో నివసిస్తూ ఉండేవాడు అంటండి. అతని దగ్గరికి వెళ్ళాడు నా యేసయ్య. అతన్ని పట్టుకుని చక్కగా స్వస్థపరిచాడు. కొన్ని అలవాటు అయిపోయిన యవనస్తులు ఆ పందకాలలో నుండి రాలేదు. కానీ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడితే ఎటువంటి పందకాలైనా సరే విడిపించబడతాయి. కావున మనందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. క్రైస్తవం అంటే కులము కాదు, మతము కాదు, ఇందులో దిగిపోవడం అంటూ కాదు. క్రైస్తవం అంటే నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వడం, నీలో ఒక ఆనందాన్ని ఇవ్వడం, నిన్ను ఒక సన్మార్గంలో నడిపించడమే కాదు, నీకు నిత్య జీవితం, నీకంటూ చనిపోయే ఒక నిత్య పరలోకం ఉన్నదని తెలియజేసేదే దేవుని యొక్క రాజ్యం. అందరూ సమానులమే. ప్రైజ్ లా. చిన్న ప్రార్థన చేసుకుందాం.